హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్గా అహ్మదాబాద్లో ఘోరమైన విమాన ప్రమాదం జరిగింది. ఈ విమాన ప్రమాదంలో ఒక్కళ్ళు మినహా ప్రతి ఒక్కళ్ళు కూడా చనిపోవడమే జరిగింది. వాళ్ళకి DNA టెస్టులు చేసి వాళ్ళ యొక్క మృతదేహాలను ఏదైతే వాళ్ళ ఫ్యామిలీకి త్వరలో అప్పగిస్తారో అని చెప్పేసి అఫీషియల్స్ అయితే ప్రకటించడమే జరిగింది. అయితే ఇంత ఘోరమైన ప్రమాదం జరగడం వెనక ఏమైనా శక్తులు ఉన్నాయా అంటే అటు పాకిస్తాన్ కానీ టర్కీ కానీ మరేమైనా ఉగ్ర శక్తులు ఉన్నాయా అన్న అనుమానాలు అయితే చాలా బలంగా బలపడుతున్నాయి అన్నమాట. మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ చాలామంది ఏవిగేషన్ ఎక్స్పర్ట్లు చెప్తున్న దాని ప్రకారం ఏంటి అంటే 2 ఇంజన్లు మనం చూసుకున్నట్లయితే విమానం టేకాఫ్ కావటం బాగానే అయింది. ఒకవేళ విమానంలో ప్రాబ్లం ఉంటే విమానం టేకాఫ్ కాదు. విమానం టేకాఫ్ చాలా పకడ్బందీగా మంచిగా టేకాఫ్ అయింది. అంటే విమానం టేకాఫ్ కావడం మంచిగా అయింది. టేకాఫ్ అయిన ఒక్క నిమిషంలోనే విమానం ఇట్లా కింద పడటాన్నే అందరూ కూడా చాలామంది పైలట్లు ఏవిగేషన్ ఎక్స్పర్ట్లు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే 2 ఇంజన్లు కూడా ఎప్పుడూ ఫెయిల్ కావు. అది రేరెస్ట్ ఆఫ్ ద రేరు. విమాన ప్రమాదాలు చూసుకుంటే 2 ఇంజన్లు అనేవి ఎప్పుడూ ఫెయిల్ కావు. ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్. ఇలా విమానం పడిపోవడానికి కారణం ఏంటి అంటే విమానానికి ఫ్యూయల్ అందకుండా ఉండటమే, అంటే విమాన ఇంజిన్లకి ఫ్యూయల్ అందకుండా ఉండటమే దీనికి కారణం అని చెప్పేసి అందరూ కూడా ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారనమాట. పైగా ఇంకొక థియరీ ఏంటంటే బడ్స్ ఉంటాయి కదా, ఆ బడ్స్ కూడా 2 ఇంజన్లోకి పోతే 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ కావడం వల్లే ఇట్లా జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే మనం గమనించుకున్నట్టయితే చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ సంఘటనలో 2 ఇంజన్లోకి బడ్స్ వెళ్ళటం, అంటే 2 ఇంజన్లోకి అసలు బడ్స్ వెళ్ళవు. వెళ్తే ఒక ఇంజన్లో బడ్ వెళ్ళింది అనుకోండి, ఇంకొక ఇంజన్ ఆటోమేటిక్గా పనిచేస్తుంది. అయితే ఇక్కడ 2 ఇంజన్లోకి బడ్స్ వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. అలాగే 2 ఇంజన్లు కూడా ఒకేసారి ఫెయిల్ కావడానికి అవకాశం లేదు. కాబట్టి పక్కా ప్లాన్ ప్రకారమే ఏదైతే టర్కీ కానీ పాకిస్తాన్ కానీ కొంతమంది కోర్టుల ద్వారా ఏదైతే విమానానికి అదే ఇంజన్లకి అలాగే డీజిల్ ట్యాంక్ సంథింగ్ ఏమంటారు ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది కదా, ఫ్యూయల్ ట్యాంక్కి మధ్య ఉన్న ఆ సంబంధాన్ని కట్ చేయడం ద్వారా ఇంజన్లకి ఫ్యూయల్ అందకుండా ఉండటం ద్వారానే ఇంత ప్రమాదం జరిగిందా అన్న అనుమానాలు అయితే కొంతమంది అయితే వ్యక్తం చేస్తున్నారు అనమాట. మనం గమనించుకున్నట్లయితే టేకాఫ్ అవ్వటం బాగానే అయింది. టేకాఫ్ అయ్యేంత వరకు ఫ్యూయల్ ఇచ్చి తర్వాత ప్లాన్ ప్రకారం ఏదైతే ఫ్యూయల్ని కట్ చేస్తారా అన్న అనుమానాలు కూడా చాలా బలపడుతున్నాయి అనమాట. చాలామంది ఏంటి అంటే ఆ విమానానికి సంబంధించిన సంఘటన విజువల్స్ చూసిన తర్వాత విమానం ఇట్లా క్రాష్ ల్యాండ్ కూడా కాల, ఇలా చాలా పద్ధతిగా ల్యాండ్ అయింది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే 2 ఇంజన్లు కూడా ఒకేసారి ఫెయిల్ కావు కాబట్టి 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అయినాయి కాబట్టి దీని వెనక సంథింగ్ ఈ ఫిషీ ఏదో జరిగిందన్న అనుమానాలు అయితే చాలా పెద్ద వ్యక్తిని అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏదైతే విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ బాక్స్లో అయితే విమానానికి సంబంధించిన ఏదైతే ఇన్సిడెంట్లు అవన్నీ కూడా రికార్డ్ అయ్యి ఉంటాయి కాబట్టి వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి ఏం జరిగిందనేది త్వరలో పూర్తి ఇన్వెస్టిగేషన్ మనకేం తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ కావడం అనేది తీవ్రమైన అనుమానాలకైతే దావతీస్తుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి థ్యాంక్ యూ.